హాయ్ అండి అందరికి. ఈరోజు అటికే బజ్జీ చేసేద్దామండి. కావాల్సినవి కరివేపాకు, ఆయిల్, బియ్యపు పిండి, పాము, జీలకర్ర, పచ్చి అరటికాయలు 2, 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 కప్పు శనగపిండి, కొంచెం తినే సోడా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి కూడా వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అరటికాయలు తీసుకుని 2 సైడ్లు కూడా కట్ చేసి బనానా పీల్ తీసేద్దాము. చూస్తున్నారు కదండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిప్స్ కట్టర్ ఉంటుంది కదండి, చిప్స్ కట్టర్తో చక్కగా సన్నగా వచ్చేటట్టు కట్ చేయాలండి. మీ దగ్గర కనుక చిప్స్ కట్టర్ లేకపోతే కనుక నైఫ్తోనే చక్కగా సన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఆ సాల్ట్ వాటర్లో వేసేద్దామండి. సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేద్దాము. వేరే బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఆ తర్వాత కచ్చాపచ్చగా నూరు పెట్టుకున్న వాము, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేద్దాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం. కారం మీ ఇష్టం అండి, స్పైసీగా కావాలనుకుంటే కారం వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, చిటికెడు తినే సోడా, మొత్తం కలిసేటట్టు మిక్స్ చేద్దామండి. అది మిక్స్ చేస్తూ వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఈ పదార్థం అనేది మరీ పలుచగా ఉండకూడదండి, అలానే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే బజ్జీలు వేయడానికి చక్కగా వస్తుందండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి హీట్ చేద్దామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిలో అరటికాయ ముక్కలు అటు ఇటు కూడా బాగా మునిగేటట్టు ముంచి తీసి నూనెలో వేసేయడమేనండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అరటికాయ ముక్కలన్నిటిని కూడా బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేయించేయడమే. ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వర్షాకాలం వర్షం పడతా ఉంటే వేడి వేడి బజ్జీలు తింటే భలే ఉంటుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. తీసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి. లోపల అరటికాయ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదండి, చక్కగా కుక్ అయ్యింది. ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ మీరు కూడా చేసేయండి.